బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తూర్పుగోదావరి జిల్లాలో వలసలు వైసీపీని అతలాకుతలం చేస్తున్నాయి. వైసీపీ శాసనసభాపక్ష ఉపనేత జ్యోతుల నెహ్రూ టీడీపీలో చేరుతారని గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి జగంపేటలో నెహ్రూతో భేటీ అయ్యారు. పార్టీలో ఇబ్బందుల గురించి చర్చించారు. పార్టీ మారుతారన్న ప్రచారం జరుగుతున్న సమయంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. రైట్, ఇక ఈ భేటీకి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి అప్పారావు అందిస్తారు. అప్పారావు, చెప్పండి. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి జ్యోతుల నెహ్రూతో భేటీ అయినట్లు తెలుస్తోంది. కొద్ది రోజులుగా జ్యోతుల నెహ్రూ పార్టీ మారుతారనే ఊహాగానాలు వినిపిస్తా ఉన్నాయి. మొత్తంగా ఈ భేటీ సారాంశం ఏమై ఉండొచ్చు? వైసీపీ నుంచి జ్యోతుల నెహ్రూ వీడుతున్న ఊహాగానాల నేపథ్యంలో వైసీపీ అధిష్టాన వర్గం కలవడం మొదలైంది. అసెంబ్లీలో డిప్యూటీ స్పీకర్ ఉన్న నెహ్రూ ఒక్కడే కాకుండా ఆయనతో పాటు మరో 4-5 ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీలో చేరతారని దాని మీద పార్టీలో కలవరం మొదలైంది. దీంతో అసెంబ్లీకి వెళ్ళలేదు, పైగా ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఎవరికి అందుబాటులో లేకుండా వెళ్ళిపోయిన నెహ్రూ ఈవేళ నిన్న ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చిన తోటి ఇవాళ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి జగన్కి ఎంతో ముఖ్యమైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మా ఇదే జిల్లాకు చెందిన చంద్రశేఖర్ రెడ్డి వచ్చి నెహ్రూని బుజ్జగించేందుకు ప్రయత్నించాడు. అయితే నెహ్రూ ఏమన్నాడంటే, నేను ఇప్పుడు మీతో ఏం చెప్పేది ఏం లేదు, డైరెక్ట్ గా నేను ఏదైనా చెప్పాల్సి వస్తే పార్టీ అధిష్టాన అధినేత జగన్తోనే మాట్లాడతానని చెప్పాడు. దాని మీద వాళ్ళు మరి ఎన్ని రకాల ఒత్తిడి చేసినా ఇంకా అదే చెప్పాడు, జగన్తో మాట్లాడుతుంటే వాళ్ళు వెళ్ళిపోయారు. అయితే తాను చెప్పదలుచుకున్నది ఏం చేయాలి అన్నది వీళ్ళ కేడర్ నుంచి తెలుసుకుని వాళ్ళన్నీ కలిపి చెప్తారన్నారు. ఇప్పటికే నెహ్రూ ఇంటికి నియోజకవర్గం నుంచి మండల ప్రెసిడెంట్లు, జడ్పీటీసీలు, సొసైటీ అధ్యక్షులు మొత్తం అందరూ వస్తున్నారు. వాళ్ళందరూ అభిప్రాయం తీసుకుని చేస్తారు. అయితే వాళ్ళంతా ఏంటంటే చాలా క్లియర్ గా చెప్తున్నారు, ఎట్టి పరిస్థితులు ఈ పార్టీలో ఎమ్మడొద్దు, ఉండొద్దు, కొనసాగలేమను. ఎందుకంటే ఇంతకన్నా అవమానకరమైనది పిఎస్సీది అసలు ఫస్ట్నే రావాలి, అప్పటి నుంచి ఇప్పుడు కూడా రాలేదు, ఈ రెండోసారి కూడా మోసం చేశారు. ఇది కావాలని కొంతమంది తగ్గించడానికి ఏదో చేస్తున్న ప్లాన్గా భావిస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో ఇందులో కొనసాగే అవకాశం లేదు. మీరు వెళ్తే వెళ్ళండి, మేము మాత్రం పార్టీ మారిపోతాం, తెలుగుదేశంకి వెళ్ళిపోతాం అని చెప్పి అప్పుడు కింది స్థాయి కేటర్లో ఒత్తిళ్ళు వస్తున్నాయి. దీంతో నెహ్రూ ఇంటి దగ్గర ఈ సమావేశం జరుగుతుంది. ఇప్పటికే ఉదయం నుంచి వీళ్ళంతా ఒక్కొక్కరికి వచ్చి ఆయనతో మాట్లాడటం, ఆయన ఏమో ఏ విధంగా వాళ్ళ నిర్ణయాలు తీసుకోవడం ఎంతో జరుగుతుంది. గోపి, రైట్, థ్యాంక్ యూ అప్పారావు. విజయవాడలో విషాదం చోటు చేసుకుంది.